అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో కోడిగుడ్డు ఆలు కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా బావుంటుంది. మన ఇంటికి బంధువులు వచ్చినా గానీ, ఎంతమంది వచ్చినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అందుకోసం ఇలా టమోటాలు, ఆనియన్స్, పచ్చి కొబ్బరి ముక్కలు మనం ఇలా పేస్ట్ కోసం ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. అలాగే ధనియాలు కూడా ఇందులో వేసి మనం మెత్తగా పేస్ట్ చేసి పక్కనుంచేసుకుందామండి. నేను మీకు చాలా సింపుల్‌గా అయిపోయే కర్రీస్ చేసి చూపిస్తున్నానండి. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ లోపల మనం ఎగ్స్ ఉడకబెట్టేసుకోవాలి. అలాగే మరి స్టవ్ పై ఆలు కూడా ఉడికించేసుకుందాం. తర్వాత మన స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి పట్టా లవంగాలు పోపు దినుసులు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి అవి కాస్త వేగిన తర్వాత కాస్త కరివేపాకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలకి ఇంకా బాగుంటుందండి. అలా మనం ఈ పేస్ట్ అంతా అందులో వేసి బాగా కలిపి మగ్గించుకుందాం. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిందంటే మనకి పైన ఆయిల్ తేలుతుందండి. అప్పుడు మనకి బాగా మగ్గినట్టు. ఇందులో మనం తగినంత పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మన ఇంట్లో చేస్తుంటే కూడా పక్కింట్లో కూడా వెళ్ళిపోతుందండి. సువాసన చాలా బాగుంటుంది. ఇది కాస్త బాగా కలిపి మనం కాసేపు మగ్గించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఈ మసాలా పేస్ట్ని బాగా మగ్గించుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇందులోనే మనం కాస్త పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని అందులో వేయాలి. ఈ ఎగ్స్కి బాగా మసాలా పట్టే వరకు బాగా కలిపి కాస్త మగ్గించుకోవాలి. ఈ కాస్త మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న ఆలు ఉంది కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందామండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. చూడటానికి సింపుల్ అయినా తినడానికి చాలా బాగుంటుంది. చివరిగా మనం కాసేపు మూత పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ వరకు మూత పెడితే బాగా మగ్గుతుంది. మసాలా కూడా వీటికి బాగా పడుతుంది కాబట్టి చూసారుగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.